హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుందని మీసం బంధువులు కార్యక్రమం. మనతో పాటు మంత్రివర్యులు శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. అలాగే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుత్రరత్నం, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ధిక్కార యోధుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. లెట్స్ గో ఫర్ ద స్టోన్ వాష్. నమస్తే వివేకానంద రెడ్డి గారు. నమస్తే. నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మరి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా మీ మనోభావాలు పంచుకోవాలనుకోండి, ఇది మంచి వేదిక. ఇందాక ఏమన్నారు? ఏమన్నాను? వైఎస్ పుత్రరత్నం అన్నాను. ఆ తర్వాత ఏమన్నాను? కాంగ్రెస్ అధిష్టాన ధిక్కార యోధుడు అన్నాను. అంటే నన్ను తిట్టినట్లా, పొగిడినట్లా? ఆ విషయానికి వైఎస్ వివేకానంద రెడ్డి గారే సమాధానం చెప్తారు. భలే వాడివాయా బాబు, నువ్వేదో అనేసి నన్ను ఇరికిస్తావేంటి? ఏం లేదు సార్, ఈ విషయాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని. అందులో డౌటే ఉంది. ఖచ్చితంగా తిట్టినట్లే. కాంగ్రెస్ అధిష్టానం ధిక్కరించినవాడా అని కదా అర్థం. బాబాయ్, పదవి కోసం కుటుంబ పరువు పక్కన పెట్టిన వాడివి నువ్వు కాదు, యాంకర్ చెప్పాలి. ఏంటా మాటకర్థం? కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. అనవసరంగా స్టేట్మెంట్ చిరుక్కుపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించిన యోధుడా అని మిమ్మల్ని శ్లాఘించారనమాట. అంతే తప్పితే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం నా ఉద్దేశం కాదు సార్. బట్ అట్ ద సేమ్ టైం మరి కాంగ్రెస్ అధిష్టానం మరి మిమ్మల్ని పొమ్మనకుండా పొగబెట్టింది కదా సార్. పొమ్మనకుండా పొగబెట్టింది అని మీరు జడ్జిమెంట్ ఇచ్చేస్తలా? నిజమే యాంకర్ గారు, కరెక్ట్గా చెప్పారు. నిజంగానే పొగబెట్టారు, అందుకే ధిక్కరించాను. అంటే అది నా ఉద్దేశం కాదు వివేకానంద రెడ్డి గారు. అనేక మంది వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు అన్నమాట నేను అన్నా. జగన్ అభిమానులు అనండి, అంతేగాని వైఎస్ఆర్ అభిమానులు అని మాత్రం అనకండి. నాన్న అభిమానులు నా అభిమానులు కారా? నాన్న అభిమానులు నా అభిమానులు కాదా, నాన్న కుర్చీ నా కుర్చీ కాదా అని అనుకున్నావు కాబట్టే కదా ఈ చిక్కులన్నీ వచ్చి పడ్డాయి. అయినా నీకు అభిమానులు ఎక్కడున్నారా? అంతా తొట్టి గ్యాంగే కదా. బాబాయ్, నన్నేమైనా అంటే ఊరుకుంటాను గాని నా అభిమానులనంటే మాత్రం ఊరుకోను. నేనేమైనా తప్పన్నానా? ఉద్ధరించావా నీకు అభిమానులు? ఉంటే గింటే నాకు అభిమానులు ఉండాలి. ఇంతవరకు మీరు మాత్రం ఏం ఉద్ధరించారు సార్? భలే భలే అడిగారు యాంకర్ గారు. మీ జర్నలిస్టులకు తెలీదా నా రాజకీయ చరిత్ర? 1989లో ఎమ్మెల్యే అయ్యాను. 1999 2004లో వరుసగా ఎంపీ అయ్యాను. 1991లో వైఎస్ఆర్ అన్నయ్య పివి నరసింహారావు పోటీ చేయడం కోసం కడపలో లోక్సభ స్థానానికి ఆవేశపడి రాజీనామా చేస్తే అన్న కోసం నేను పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశాను. అంతెందుకు, జగన్ కోసం మా అన్న ఫీల్ అవుతాడని 2009లో కడప లోక్సభ బరిలోంచి తప్పుకున్నాను. నువ్వు ఎక్కడ ఫీల్ అయిపోతావని అన్న ఫీల్ అవుతాడని నా ఫీలింగ్లు చంపుకుని కాంగ్రెస్ జెండా పట్టుకుని కడప గడప గడపన తిరిగి ప్రచారం చేశా. వద్దు మహాప్రభు వద్దు, చెప్పించాలండి. అయ్యా జగన్ గారు, ఏదో ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఆయన ఏదో చేసేసానని చెప్పి ఓ పెద్ద లెక్చర్ ఇచ్చారు. మరి రాజకీయాల్లో రావటం కోసం మీరేం చేశారో చెప్పండి. నేను కాంగ్రెస్లోనే పుట్టాను, కాంగ్రెస్లోనే పెరిగా. బక్కగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దుక్కలా తయారవడానికి మా నాన్నతో పాటు చాలా కృషి చేశాను. అంటే అదే ఏం చేశారు ఇంతవరకు మీరు? చేసింది చెప్పడం ఈ జగన్కి అలవాటు లేదు. ఏం చేసినావురా? జెండా పట్టుకొని తిరిగినావా? జనంలోకి వెళ్ళినావా? అన్నయ్య బతుకున్న నాళ్ళు బెంగళూరులోనే కదా ఉన్నావు. బాబాయ్, పర్సనల్ కెళ్లకు, నాకు కాలుద్ది. ఆ పదవి కోసమే కదా సార్ మీరు ఢిల్లీ వెళ్ళి మరి పైరవీలు చేసుకుని ఆ పదవి సంపాదించారు. మరి నాకెవరు చేస్తారు? నేను చేసిన త్యాగాలు అమ్మకి చెప్తేనే కదా నాకు మంత్రి పదవి వచ్చేది. మా అన్న తుది శ్వాస వరకు కాంగ్రెస్లోనే ఉన్నాడు. నేను అంతే. నేను అన్న అడుగుజాడలోనే నడుస్తా. అన్నకి రాజకీయ వారసునవుతా. మరి నేను కాదా బాబాయ్? నీకింకా అనుభవం కావాలరా? ఏ అనుభవం లేకుండానే సీఎం అయిపోవాలనుకున్నావు కాబట్టే అసలుకే ఎసరొచ్చింది. వివేకానంద రెడ్డి గారు, నాకు తెలియక అడుగుతాను, మరి జగన్ గారు సీఎం అయ్యే అవకాశం లేదంటారా? సీఎం చింతకాయన వాడు పోయి కాంగ్రెస్ అధిష్టానంతోనే పెట్టుకున్నాడు. కాంగ్రెస్ అధిష్టానంతో కాదు, సోనియాతో పెట్టుకున్నాను. ఏ రాయితేంది ఉన్నది ఊడుకొట్టుకోవడానికి. వివేకానంద రెడ్డి గారు, ఎలాగైతేనో మొట్టమొదటిసారి మీరు మినిస్టర్ అయ్యారు, అది వ్యవసాయ శాఖ. మరి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు మీరు? యువకులందరినీ మీసాలు పెంచమంటాను. ఏమంటే వ్యవసాయక శాఖ కదా, మొక్కలు పెంచడం మానేసి మీసాలు పెంచడం ఏంటి సార్? మీసాలు పెంచితే ప్రతి రైతు తను మగాన్ని మనగాన్నని గుర్తు చేసుకుని మీసాలు మెలాయడానికైనా మామూలు కంటే ఎక్కువ కష్టపడి పంటలు పండిస్తాడు.
అది సరే కానీ వివేకానంద రెడ్డి గారు, ఈ మధ్య రోడ్డు మీద కారు ఆపి మరి మీసం మేలేశారు కదా, ఎందుకు మేలేశారు సార్? ఆయన పంట పండిందిగా, మంత్రి పదవి వచ్చిందని ఎప్పుడు వేలాడే మీసాన్ని పైకి లేపే ప్రయత్నం చేశాడు. అబ్బా మీరు ఉండండి సార్, ఎటకారం మీరుని. ఆయన ఏదో చెప్తున్నారు కదా, చెప్పండి సార్ మీరు. అలా మెలేయడానికి కారణం ఇలాంటి తొట్టి గ్యాంగుకు సమాధానం చెప్పాలంటే నాదాకా ఎందుకో, నా మీసాలే సమాధానం చెప్తాయి. ఇదిగో మళ్ళీ తొట్టి గ్యాంగ్ అంటున్నాడు. అబ్బాబ్బా జగన్ గారు మీరు ఆవేశపడకండి. వివేకానంద రెడ్డి గారు, నా మీసాలే సమాధానం చెప్తాను ఇందాక అన్నారు కదా, అంటే మీసాల మీద నిమ్మకాయలు బత్తాకాయలు లాంటివి అయినా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారా? బత్తాలేం కర్మ, బాంబులే నిలబెట్టగలను. చూస్తారా నా ప్రతాపం? అబ్బో ఆ భాగ్యం మాగోగలిగింది సార్. మీరు ఒక్కసారి మీసం తిప్పిన పాపానికి అనేక ఛానల్స్లో కొన్ని వందల సార్లు మీసాలు తిప్పడం చూపిస్తూనే ఉన్నారు సార్. నేనొక్కసారి మీసం మెలేస్తే 1,00,000 సార్లు మెలేసినట్లే. ఓకే సార్. జగన్ గారు, మరి మీరెప్పుడు మీసం మేలేస్తారు? మెలేస్తా, ప్రతిదానికి టైం ఉంది. నాన్న ఆశీస్సులతో త్వరలోనే ఓ కొత్త పార్టీ, రాయలసీమ నడిబొడ్డునా వైఎస్ఆర్ అంటూ తొడగొట్టి మీసం మేలేసి మరీ అనౌన్స్ చేస్తా. 2014లో జరగబోయేది ఆ ఫైనల్స్ లో రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె ఒకటవుతుంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన మళ్ళీ వస్తుంది అని చెప్తున్నారు. అయితే జగన్ గారు, మరి బాగా మీసాలు మేలేసి తొడగొట్టే వాళ్ళకైనా మీ కొత్త పార్టీలో స్థానం ఇచ్చేది? ఆ కండిషన్ ఏమీ లేదు, పార్టీలో చేరాక కూడా మీసాలు పెంచొచ్చు. అయితే జగన్ గారు, మీరు కానీ రేపు పార్టీ పెట్టాక ఎలక్షన్లు జరిగాక మీరు ముఖ్యమంత్రి అవ్వటం జరిగితే మరి రాష్ట్రాన్ని మీదైన స్టైల్లో ఎలా డెవలప్ చేస్తారు? మంచి ప్రశ్న. మా బావ, మీ అందరి బ్రదర్ అనిల్ సాయంతో రాష్ట్రాన్ని శాంతి మార్గంలో నడిపిస్తా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వివేకానంద రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ సజెషన్స్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మొత్తం మీద మొట్టమొదటిసారిగా మంత్రి అయినటువంటి వివేకానంద రెడ్డి గారు తన యొక్క పదవిలో సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ ఏదో అనౌన్స్ చేసేసి మా అందరికీ కూడా మంచి తీపిని అందిస్తారని మన అందరం కూడా ఆశిద్దాం. నెక్స్ట్ ప్రోగ్రాంలో మళ్ళీ మనం అందరం కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు వన్.